అదే నాలెడ్జ్ లేదు. డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు అంటే కొన్ని వేల పుస్తకాలు ఎన్ని వేల పుస్తకాలు ఆయన చెప్పారు. ఎన్ని వేల పుస్తకాలు? ఎన్నో వేల పుస్తకాలా? 2 లక్షల పుస్తకాలా? అదైతే నేను కరెక్ట్ గా కొన్ని వేల పుస్తకాలు అయితే చదివానని ఆయన చెప్పారు. కిట్టు 2 లక్షల పుస్తకాలు కిట్టు. ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత? ఆయన ఏజ్ ఎంత ఐడియా లేదు. ఎందుకు ఇప్పుడు గూగుల్ చేయి కిట్టు. వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఏజ్ అని కొట్టు. 53 years. అవునా? ఓకే, 2 లక్షల పుస్తకాలు కదా, 2 lakhs. గంటలో రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి కిట్టు? 24. అవునా? సంవత్సరానికి ఎన్ని రోజులు కిట్టు? 365. 24 గంటలు ఒక రోజు. అవునా? 365 రోజులు కదా కిట్టు. 360 రోజులు ఇంటూ ఎన్ని గంటలు? 24 hours. క్యాలిక్యులేట్ ఒకసారి. 24 into 365. అవునా? ఎన్ని అవర్స్ కిట్టు? 8760. రైట్. ఇప్పుడు ఇది ఒక సంవత్సరానికి ఇన్ని గంటలు. 8760 ఇంటూ ఎన్ని ఇయర్స్ వేద్దాం కిట్టు? 53. అప్పటికి ఎన్ని అయినాయి? 4,64 hours 280. రైట్, 4 లక్షల గంటలు. ఇప్పుడు నాకు చెప్పు కిట్టు, ఈయన 53 సంవత్సరాల్లో 2 లక్షల పుస్తకాలు కదా, ఒక పుస్తకంకి ఎన్ని గంటల టైం ఇద్దాం ఫస్ట్ అది చెప్పు. డిపెండ్స్ కదా, అది ఒక 1 hour ఇచ్చుకుందాం. నీ ఇష్టం. మినిమం ఎంత? ఒక 1 hour అలా, హాఫ్ అన్ అవర్. 1 hour. అవునా? 1 hour లో ఇంపాసిబుల్ ఒక పుస్తకం చదవడం. నువ్వు అనుకుంటే 1 hour. ఇప్పుడు దీంట్లో డివైడెడ్ బై 2 చేద్దాం కిట్టు. అంటే 4 లక్షల గంటలు, 4,64,000 గంటలు 53 సంవత్సరాలు అయినప్పుడు దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 2,32,140 వస్తుంది. రైట్. ఇప్పుడు ఆయన ఏజ్ అప్పటికి ఎంత? 23 నుంచి డివైడెడ్ బై 25. అంటే 26 వేసుకుందాం. 26 సంవత్సరాలు పుస్తకాలు చదవడానికి పెట్టాడు ఆయన. ఏమయ్యా అసలుకి, జనాలు సరే మీరు సరే, 26 ఏళ్ళు పుస్తకాలు చదివాడు ఆయన. మరి సినిమాలు ఎప్పుడు తీశాడు? అంటే చదవలేదు అంటున్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు నేనేం చెప్పా, సింపుల్ క్యాలిక్యులేషన్ కిట్టు నీకు. ఆయనకు 55 సంవత్సరాలు, 53 సంవత్సరాలు. నువ్వు చెప్పిన ప్రకారము రోజుకి 24 గంటలు, 365 రోజులు వేసుకుంటే 8,000 చిల్లర, 53 సంవత్సరాలకి వేసుకుంటే 4 లక్షల చిల్లర వచ్చింది. మ్యాథమెటికల్సే కదా ఇక్కడ. మరి ఆయన 2 లక్షల పుస్తకాలని మనము నువ్వు అన్నట్టే గంట అన్నావు, 2 లక్షల గంటలు తీసేద్దాం. మిగిలినది ఎంత? 2 లక్షల చిల్లర గంటలు. అంటే 25 సంవత్సరాలు పోయాయి, ఇంకా 25 సంవత్సరాలు మిగిలాయి. అవునా? 25 సంవత్సరాలలో ఆయన సినిమాలు ఎప్పుడు తీశాడు? ఆయన పెరిగి పెద్ద ఎప్పుడు అయ్యాడు? పుట్టి పెరిగి పెద్ద అవ్వడానికి నీకు 15 నుంచి 20 ఏళ్ళు పోతాయి కిట్టు. 20 years వేసుకుందాం మినిమం. లేదు 15 years తీసేద్దాం కిట్టు. 15 years వేసుకుందాం. మిగిలిన ఎంత? 10 years కదా. 10 ఏళ్లలో 2 లక్షల పుస్తకాలు చదివాడు ఆయన. టైమే సరిపోదు కదా కిట్టు. 25 years పడుతుంది కదా ఈ లెక్క ప్రకారం తీసుకున్న 2 లక్షల పుస్తకాలు చదవాలంటే. ఇంకా దీన్ని బట్టి ఇంకా నువ్వే చెప్పు కిట్టు. ఇప్పుడు ఆయనకి ఏమైనా తెలుసా తెలీదా? తెలుసా తెలీదా అని మనం పుస్తకాలు చదివాడు కిట్టు. నువ్వు స్కిప్ చేయకు కిట్టు. నా క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. నువ్వేమన్నావు ఆయన అన్ని తెలుసు అని చెప్పావు. నేనేం చెప్తున్నా, క్యాలిక్యులేషన్స్ వేసి నేను ఒకటే చెప్పా. ఇప్పుడు ఆయనకు తెలుసా తెలియదా చెప్పు నువ్వు, నీ సాటిస్ఫాక్షన్. అలా కాదండి, ఇప్పుడు ఒక వ్యక్తిని జడ్జ్ చేయలేము కదా అట్లా. పుస్తకాలు చదివితేనే నాలెడ్జ్ వస్తుందని మనం చెప్పలేము. మీరు ఒక జర్నలిస్ట్, నేనేమన్నా మీరు ఆయనకు అన్ని తెలుసు అని చెప్తున్నారు. నా సింపుల్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ వేసి మీకు లెక్కలు అక్కడ చూపించా. అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ఆయనకు అన్ని తెలుసా తెలీదా? అబద్ధం చెప్తున్నాడా? పుస్తకాల సంగతి పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన పుస్తకాలు చదివారా చదవలేదు. నువ్వైనా నేనైనా చదువుకుంటాం. చదువుకున్న నాలెడ్జ్తో మనం బయటకు వెళ్తాం. సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలో ఉన్న దాన్ని బట్టి కొంచెం మనకు నాలెడ్జ్ వస్తుంది. అంతే కదా. నువ్వు ఏమీ చదువుకోకుండా ఏమీ చేయకుండా మొత్తం అన్ని నాకు వచ్చేసాయి, నేను చదివేశాను, నేను చేసేసానంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్ట, ప్రజల్ని మోసం చేస్తున్నట్ట, నీ ఫ్రాన్స్ని నువ్వు మభ్య పెడుతున్నట్ట. కావునా కాదా? అవును కదా. ఇప్పుడు నీకు అన్నీ వచ్చని చెప్పేసి సముద్రం ఈదాడదాం అని చెప్పి నీతో వచ్చాను కిట్టు. నేను నీకు ఈత రాకపోతే నన్ను దోషేసావు అనుకో, నన్ను కాపాడేవాడు కదా. నీ మాట నమ్మి దూకేసాము, నీకు వచ్చని చెప్పేసని. నాకు ఈ సముద్రంలో ఈత రాదని వేరే సముద్రంలో ఈతాడని అనుకో, ఏమంటావు అప్పుడు? ఓకే, వెరీ డేంజరస్. సమాజానికి, ఫ్యూచర్కి డేంజరస్. నేను అందుకే నీకు లెక్కలేసి చూపించా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి, ఇప్పుడు మనమంతా స్టాటిక్స్ మీద మాట్లాడండి అబ్బా, డేటా మీద మాట్లాడండి. నవ్ వీఆర్ ఇన్ 20th century. ఇంకా ఇల్యూజన్స్ ఏంటి, ఊహా చిత్రాలు ఏంటి కిట్టు ఇక్కడ?
రియలిస్టిక్గా మాట్లాడదాం. ట్రాన్స్పరెంట్ ఎరాలో ఉన్నాం మనము. ఎక్కడున్నాం? కంటికి కనిపించే నమ్మే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవును. ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కడో వస్తాయంట, చెట్టు వాలితే వస్తాయంట, ఆ రేంజ్లో రేం. ఈరోజు అక్యురసీ ఉంది మనకు, అక్యురేట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్న ఎరాలో మనం ఉన్నాం. అందులో కదా కిట్టు మనం మాట్లాడాలి. ఇలాంటి పొలిటీషియన్స్ తీసుకొని వస్తే ఏముంటుంది చెప్పు? 5 ఏళ్ళు పోయింది. ఆంధ్రప్రదేశ్ బతుకు భవిష్యత్తు మొత్తం 5 ఏళ్ళు నాశనం. ఇప్పుడు ఎందుకంటే సుపరిపాలన జరుగుతుంది. మీరు ఆ మాట అనడం తప్పు. ఏం జరుగుతుంది? సుపరిపాలన. ఏంటి సుపరిపాలన? సుపరిపాలన ఏం జరుగుతుంది? ఒక 2 చెప్పు. అంటే నేను చెప్పట్లేదు, నా విషయం పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్క జనాలు ఆంధ్ర ప్రజలు అంటున్నారు అని చెప్పేసి మీరు ఏ మీడియాలో చూడండి. అందరు మీడియా వాళ్ళు లేకపోతే సోషల్ మీడియా అందరు కూడా నాది ఒకటి, ప్రజలకి మీరు అందరు ఇది చేరవేయండి. ప్రజలే అంటున్నారు కదా, అందరు దయచేసి ప్రజలారా మీరు ఒక ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయండి, రియల్ స్టేట్మెంట్ అని చెప్పి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లని డౌన్లోడ్ చేసుకొని ఒక సంవత్సరానికి గత ప్రభుత్వంలో మీకు ఎంత బ్యాలెన్స్ వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఒక సంవత్సరానికి ఎంత బ్యాలెన్స్ వచ్చింది, మీ బ్యాలెన్స్ మీరు చూసుకోండి. ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళది సుపరిపాలన. రైటా? అట్లా అవుతుంది మరి. అంతే కదా కిట్టు. సుపరిపాలన అంటే అర్థం డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదా కిట్టు. నేను అక్కడికి వస్తున్నా కిట్టు, డెవలప్మెంట్ దగ్గర కూడా వస్తాను నేను. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది ఒకటి. ఈ ప్రభుత్వంలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎన్ని అప్పులు చేశారు అన్నది ఒకటి. అవి కూడా టాలీ చేసుకుందాం, ఒక ఆర్టీఏ పెడదాం, అది కూడా తీసుకుందాం. 1 ఇయర్కి వాళ్ళు ఏం చేశారు, 1 ఇయర్కి వీళ్ళు ఏం చేశారు. రైట్? ఇప్పుడు సుపరిపాలన అంటే అర్థం ఏంటి? నువ్వు ఓన్లీ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కట్టుకుంటే సుపరిపాలన కాదు. ఇప్పుడు అమరావతి ఉంది కిట్టు, ఈరోజు అమరావతి 50,000 ఎకరాలు మీరు తీసుకున్నారు, నువ్వు వెళ్ళి ఇల్లు కట్టుకోగలుగుతావా? నా క్వశ్చన్. లేదు. మరి సుపరిపాలన ఎలా అయింది? అమరావతిలో నేను ఎందుకు కట్టుకుంటా అండి? అమరావతిలో నువ్వు పోకపోతే ఇంకెవరు పోతారా? ఇంకెవరు పోవాలి అక్కడ? నాకు క్వశ్చన్ చెప్పు కిట్టు, నాకు చెప్పు. ఇప్పుడు అమరావతిలో ఎవరు పోయి ఉండాలి? ఇప్పుడు అమరావతి కిట్టు ఇల్యూషన్స్లోకి వెళ్ళిపోతాం కాసేపు. అమరావతి అనే ఒక రాజధాని, ఆ రాజధానిలో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు అమరావతి రాజధానిలో నిజంగా మనం ఇల్లు కట్టుకునేంత మనకు కెపాసిటీ ఉన్న ఇన్కమ్ కానీ, లేకపోతే మన కెపాసిటీకి తగ్గట్టుగా బడ్జెట్ కానీ, ఆ బడ్జెట్లో మనకు అక్కడ దొరుకుతుందా? దొరకదు కదా. మరి దొరకనప్పుడు ఇప్పుడు నాకు చెప్పు, అక్కడ ల్యాండ్ ఎవరు కొంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు. మరి ఆ రాజధాని ఎవరి కోసం? డబ్బు ఉన్న వాళ్ళ కోసం. మరి మనం ఎక్కడ ట్యాక్సులు కట్టేది ఎవరు? శ్రమ పడేది ఎవరు? ఏం కిట్టు ఇది అన్యాయం. ఇంతకంటే దౌర్జన్యము, దుర్మార్గము, ఇంకా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇంత బేసిక్ లాజిక్ కూడా ఎలా మర్చిపోయారా ప్రజలందరూ? నాకు అర్థం కాలేదు. మీరు కామన్ సెన్స్ కదా, ఎలా మర్చిపోయారు మీరు? ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా రాష్ట్రం మొత్తము. ఇప్పుడు అమరావతిలో ల్యాండ్స్ కొనలేము, హైదరాబాద్లో కొనలేము, ఇట్లా రాజధాని ప్లేస్లో డబ్బులు ఉండే వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు కదండి. అవునా? హైదరాబాద్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కిట్టు. డబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరా? డబ్బులు లేని వాళ్ళు ఎందుకుంటారు? రెంట్లు పే చేసి ఉండాలి. డబ్బులు లేని వాళ్ళ ల్యాండ్లు పెరిగాయా, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? నాకు అది చెప్పు. డబ్బులు లేని వాళ్ళ ల్యాండ్ అంటే ఒకప్పట్లో ల్యాండ్ వాళ్ళకంత చీప్లో వచ్చినట్టే కదా రాజధాని అనుకున్న టైంలో. మరి ఇప్పుడు రాజధాని అనుకున్న ప్లేస్లో ల్యాండ్ చీప్గానే కదా కిట్టు రావాలి. అది ఫ్యూచర్లో కదా కిట్టు పెరగాలి. నువ్వు ఈరోజే 50 సంవత్సరాల రేటు పెంచేస్తే రాజధానికి పోవాలంటే ఎవరు పోరు, రాజధానికి రమ్మంటే ఎవరు రారు, రాజధానిలో నివసించమంటే ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వు ఆకాశానికి అంతంత రేట్లు పెట్టేశావు. నీకు తెలీదా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం అంతా నారాయణ చేతిలో ఉంది. ఏం నీకు తెలీదా? స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ నారాయణ గారు, మీకు తెలీదా ఎంత నడుస్తున్నాయి అక్కడ? బ్లాక్ దందా ఎంత నడుస్తుంది నీకు తెలీదా? ఏం చేస్తున్నావు? కళ్ళకు గంతలు కట్టుకొని నిద్రపోతున్నావా? చెప్పు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలీదా? ఆయన మంగళగిరిలోనే కదా ఉంది. ఆ హైవే దగ్గర ఎంత పడుతున్నాయి ఏంటి పక్కన ఉన్న ల్యాండ్లో తెలీదా? ఎవరికి ఇవన్నీ చెప్తారు? ప్రజలకు నమ్మే వాళ్ళకి, బ్లైండ్గా నమ్మే వాళ్ళకి చెప్పండి, మాలాంటి వాళ్ళకి కాదు. మీకు దమ్ము ధైర్యాలు ఉంటే కమ్ విత్ అస్ అండ్ వీ విల్ సిట్, విల్ డిస్కస్, చూద్దాం అప్పుడు. అంటారు మరంతా ఓపెన్ ఛాలెంజే కదా. నేను ఎవరికి, ఏ మినిస్టర్కైనా ఓపెన్ ఛాలెంజ్. మీరు అందరు పుస్తకాలు తెచ్చుకోండి, మీ దగ్గర సెక్రటరీని తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకోండి, నేను ఏం తెచ్చుకోకుండా సింగిల్ హ్యాండ్తో వస్తా. విల్ డిస్కస్ విత్ డేటాతో మళ్ళీ. రెడీయా?